ప్రైజ్ ది లార్డ్. తండ్రి పాదాల చెంత ఈ ఉదయకాల ప్రార్థనలో పాల్గొంటున్న మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా. దేవుడు తనకు ఉచితమైన కృప వల్ల గడిచిన రాత్రి సుఖమైనతనిచ్చి చురుకైన మెలకులను గురించి మరో సూర్యోదయనిచ్చారు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. రోజంతట్లో దేవుని యొక్క కృప కనికిర కటాక్ష వాత్సల్యత మనతో ఉండేలాగా ఆయన పాదాల చెంత మొరపెడతాం. దయతో కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడవు, కనికరం కలిగిన దేవుడవు నాయన. మీకు ఉచితమైన కృప వల్ల ఇంతకాలం మమ్మల్ని సజీలకులోంచి భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి ఈ యొక్క నూతన దినాన్ని ఇచ్చారు. అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఈరోజంతా కూడా తండ్రి మీ యొక్క రెక్కల చాటును భద్రపరచండి, కాచి కాపాడండి, సంరక్షించండి. మీ కృపా కాపుదల భద్రత ఇచ్చేయండి తండ్రి. మాట వల్ల కానీ, తలంపు వల్ల కానీ, క్రియ వల్ల కానీ ఏ విషయంలో తప్పిపోకుండా నాయన మీ వైపు చూస్తూ మీలో ముందుకు సాగిపోవటానికి మీ కృప మాకు అనుగ్రహించండి. మీ కృప అనుగ్రహిస్తున్నందుకే మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. తండ్రి అయ్యా, ప్రతిదీ మీ చేతిలో పెడుతున్నా. మీ కృప చూపించండి, మీ సహాయం ఇవ్వండి నాయన. తండ్రి, ఎంతమంది బిడ్డలు ఈ ప్రార్థన సమయంలో పాల్గొన్నారు, ప్రతి ఒక్కరు మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం ఇవ్వండి నాయన. తండ్రి అయ్యా, మీ కృప చూపించండి నాయన. తండ్రి, ఎవరు ఏ అవస్థలు ఉన్నారు, ఏ ఇబ్బందులు ఉన్నారు నాయన, మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం ఇవ్వండి. సహాయం ఇస్తున్నందుకే మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఎంతమంది బిడ్డలు తమ పుట్టినరోజులు జరుపుకున్నారు, బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకుని ఇంతకాలం కాచి కాపాడారు, భద్రపరిచారు, సంరక్షించారు తండ్రి. నూతన సంవత్సరం దయగిట్టిని ఇచ్చారు, మీకు వందనాలు తండ్రి. అయ్యా, ఇంకా అనేక సంవత్సరాలు తమ పుట్టినరోజులు జరుపుకొని నాయన మిమ్మల్ని స్తుతించి మాయింపచ్చి కనపరిచే భాగ్యాన్ని ఇవ్వండి. మీ కృపనిస్తున్నందుకే మీకు వందనాలు, స్తోత్రాలు నాయన తండ్రి. అదేవిధంగా నాయన తండ్రి, ఎంతమంది బిడ్డలు నాయన తమ వివాహ దినాలు జరుపుకున్నారో, బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం ఇవ్వండి. సహాయం ఇస్తున్నందుకే మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన తండ్రి. నాయన, రాబో తరాలకు ఆశీర్వాదకరమైన కుటుంబంగా బిడ్డలు ఉండేలాగా సహాయం ఇవ్వండి. అదేవిధంగా తండ్రి, ఎంతమంది బిడ్డలు అయినా తండ్రి తమ ప్రియులను పోగొట్టుకున్న వాళ్ళని జ్ఞాపకం చేసుకున్నారో, బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం ఇవ్వండి తండ్రి. మీ అందరూ నన్ను నిరీక్షించేత ఆదరింపబడి మీలో ముందుకు సాగిపోయినైనా మీకు మహిమకరంగా జీవించే భాగ్యాన్ని ఇవ్వండి. భాగ్యాన్ని అనుగ్రహిస్తున్నందుకే మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. గొప్ప దేవుడవు, కనికరం కలిగిన దేవుడవు నాయన. మీ కృప అందరి మీద ఉంచండి, మీ సహాయాన్ని దయచేయండి నాయన. సహాయాన్ని ఇస్తున్నందుకే స్తోత్రాలు నాయన తండ్రి. ఈరోజంతట్లో మా పని పాటలు తోడుగుండండి, ప్రతి విషయంలో మీ సహాయం దయచేయండి. రాకపోకలను భద్రపరచండి, చేయు ప్రతి పనుల తోడుగొండి విజయాన్ని అనుగ్రహించండి నాయన. తిరిగి మళ్ళీ రాత్రికాల ప్రార్థన సమయంలో పాల్గొని తండ్రి అయ్యా, మిమ్మల్ని స్తుతించి మహింపరిచి కనపరిచే భాగ్యాన్ని అనుగ్రహించమని సమస్తం మీ చేతుల్లో పెడితే మా కొరకు అతి త్వరలో రాబోతున్న మా రక్షకుడును మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామం పేట మిమ్మల్ని బతిమాలి కొనియాడి వినంగా వేడుకొని ప్రార్థించున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నేను సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ తోడేను గాక, ఆమేన్. దేవకావమే నేడు మమ్ములన్ నీవే రాత్రి కాచినావు, నీకు స్తోత్రము. ఆపదలు మమున్ అంటకుండను కావుమయ్య, నేడు నీదు కరుణ తోడను. నేటి కార్యముల్ నేడి చేయగా సూటి అయిన త్రోవ మాకు చూపుమో ప్రభు. చెడ్డ కార్యము చేయకుండాను దొడ్డ బుద్ధినిచ్చి మమ్మునోద్ధరించుము. దేవకావవే నేడు మమ్ములన్ నీవే రాత్రి కాచినావు, నీకు స్తోత్రము.